దిశా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో పంచగ్రహ కూటమి, అసలు పంచగ్రహ కూటమి అంటే ఏంటి? జూన్ 6వ తేదీన 12 సంవత్సరాల తర్వాత అన్ని గ్రహాలు పంచగ్రహాలన్నీ ఒకచోటకి చేరి పంచగ్రహ కూటమి అని ఈ మధ్య బాగా సెర్చ్ చేస్తున్నారు. అసలు అదేంటి అని చాలా మందికి అయితే డౌట్ ఉంది. సో ఈ పంచగ్రహ కూటమి ఏంటంటే చాలా మందికి ఏంటంటే మంచి జరుగుతాయి, దానికి సంబంధించి చెడు కూడా జరుగుతుందన్నమాట. అసలు ఏంటి ఈ మంచి చెడు ఆ గ్రహాలన్నీ అండ్ దానికి సంబంధించి ఏంటంటే మనకు ఉన్నటువంటి రాశులు ఏ రాశుల వారికి ఏ విధంగా ఈ ఇయర్ ఉంటుంది, సేమ్ టైం ఆ పంచగ్రహ కూటమి వల్ల ఎవరికి లాభం, ఏ రాశి వారికి లాభం, ఏ రాశి వారికి నష్టమో తెలియజెప్పడానికి మన దగ్గర ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఎంఏ ఆస్ట్రాలజీ గోల్డ్ మెడల్ విన్నర్ ఆచార్య రాఘవేంద్ర గారు అయితే మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అంటే చాలా మందికి ఏంటంటే ఒక డౌట్ ఉన్నది, చాలా మంది సెర్చ్ చేస్తున్నారు లేకపోతే అడుగుతున్నారు, అసలు పంచగ్రహ కూటమి అంటే ఏంటి అసలుకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచగ్రహ కూటమి, పంచ అంటే 5, అవును, గ్రహ కూటమి Hmm. గ్రహాల యొక్క కలయిక, 5 గ్రహాల కూటమిని పంచగ్రహ కూటమి అని అంటారు. ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది, అయితే కొంచెం రేరుగా జరుగుతూ ఉంటుంది. పంచగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి అని చెప్పి ఇట్లా రకరకాలుగా అవును, ఉంటాయి. అవును, అయితే ఎన్ని గ్రహాలు కలిసినాయి అన్న దాన్ని బట్టి, అది ఏ క్షేత్రం ఏ రాశిలో ఆ సంయోగం జరిగింది అన్న దాన్ని బట్టి, ఆ కూటమి అనేది ఏర్పడింది అన్న దాన్ని బట్టి దేశ రాష్ట్ర రాజకీయ ఫలితాల మీద, Hmm. అలాగే భౌగోళికమైనటువంటి విషయాల మీద, వ్యక్తిగత జీవితాల మీద రకరకాలుగా తన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అయితే దేశ రాజకీయ భౌగోళికపరమైన విషయాలను చూసేటప్పుడు ఈ పంచగ్రహ కూటమిని మేము ముండేని లేదా మేధిని జ్యోతిష్యంలో చూసే ప్రయత్నం చేస్తాము. ఓకే, వ్యక్తిగత జాతకాలు చూసేటప్పుడు మేము వేదిక అస్ట్రాలజీ పరంగా మేము చూసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. పరాశర జ్యోతిష్యం ఉంటారు. ఇక్కడ గమనించినట్లయితే ఈ 5, 6 తారీఖుల్లో వృషభంలో బృహస్పతి, బుధుడు, Hmm. చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు కూడా రావడం జరుగుతుంది. ఓకే, ఈ గ్రహ గతుల వలన, ఈ కూటమి వలన ఏ విధమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉందని అంటే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ గ్రహ కూటమి వలన ఖచ్చితంగా 100కి 100 మంచి ఫలితాలు వస్తాయని, 100కి 100 చెడు ఫలితాలు వస్తాయని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. Hmm. ప్రతి గ్రహ కూటమి వల్ల కొన్ని మంచి జరుగుతుంది, కొంత చెడు కూడా జరుగుతుంది. ఓకే, ఒక కత్తి తీసుకున్నారనుకోండి, ఎంత చక్క మీరు కూరగాయలు కోసుకుని కడుపు నింపుకోవచ్చు. అదే కత్తి తీసుకుని రోడ్డు మీదకి పోతే ఏ దొంగ అనుకొని Hmm. మనకి లీగల్ కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవును, అవకాశాలు అవును. ఉండొచ్చు అనమాట. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఈ పంచగ్రహ కూటమి వలన ఫస్ట్ మనం భౌగోళికంగా ఎలాంటి రిజల్ట్ రావడానికి అవకాశం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో కొంత అలజడులు అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, లీగల్ ఇష్యూస్ కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది. అంటే లీగల్ ఇష్యూస్ అంటే ఈ సెక్యూరిటీ పరంగా Hmm. క్రైమ్ రేట్ అనేది కొంత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, అలాగనే కొంత భాగం మీరు గమనించినట్లే రాజకీయంగా కూడా కొన్ని పెనుమార్పులు జరిగాయి. ఎవరు ఊహించిన ఫలితాలు మనం ఉత్తరాదిని మనం గమనించే అవకాశం ఉంటుంది. Hmm. ఇంకా దేశంలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా గమనించినట్లయితే ఓవరాల్గా కంట్రీలో తీసుకుంటే కంపారిటివ్లో అంత ముందుతో పోల్చుకుంటే వాహన గండాలనే కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. వాహన గండాలు. అంటే వెహికల్ యాక్సిడెంట్స్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే మీరు గమనించినట్లయితే అంత ముందుతో పోలిస్తే ఈ మధ్య డైవర్స్ రేట్ అనేది కొంచెం పెరుగుతూ వచ్చింది. అవునవును, అవును. అంటే వరల్డ్ వైడ్ గా స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే అఫ్ కోర్స్ మనం చాలా అదృష్టవంతులు చెప్పుకోవచ్చు. ఒక రకంగా తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే వెస్టర్న్ కంట్రీస్ లో డైవర్స్ రేట్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ మనం మాల్దీవులు ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే Hmm. మన భారతదేశంలో కేవలం 1% మాత్రం ఉందని చెప్పుకోవచ్చు డైవర్స్ రేట్. Hmm. అయితే ఈ మధ్యకాలం అది గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఇట్లా మనం కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారంగా తీసుకున్నట్టు గతంతో పోలిస్తే వాహన ప్రమాదాలు కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే సార్, పంచగ్రహ కూటమి అంటే Hmm. ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుంది అని అంటారు. అవును, ఇవి ఎంత మంచికి పరిణామం తీస్తారో చెడుకు కూడా అంతే అవునండి. దారి తీస్తుంది అంటారు. అయితే బట్ ఎలా ఏ విషయంలో మంచి చేస్తుంది, ఏ విషయంలో చెడు చెడు చేస్తుంది చేస్తుంది? గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, అదే దాని గురించి. అక్కడికి వస్తున్నాను. సో ఈ విధంగా వాహన ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. Hmm. అలాగే రక్షణ పరమైన విషయాల్లో, సెక్యూరిటీ పరమైన విషయాల్లో కొంత ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు కానీ, Hmm. అలాగే ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాలు కానివ్వండి. ముఖ్యంగా మీరు ఆ హిల్ టాప్ ఏరియాస్ అనేటువంటి ఒక సిక్కిం తీసుకోండి, మిజోరాం తీసుకోండి, ఉత్తరాంచల్ తీసుకోండి, అలాగే అస్సాం తీసుకోండి. Hmm. ఇలాంటి కొన్ని బోర్డర్ కన్నా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం అల్లర్లు అనేవి
రేగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే సార్. అలాగే అక్కడ కొన్ని ల్యాండ్ స్లైడ్స్ జరగడం ద్వారా కూడా కొంతమందికి జన ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఓకే. అలాగనే మీరు గమనించినట్లయితే ఇక మన రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రాలు కనుక తీసుకున్నట్లయితే ఎలాంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కొంతమంది రాజకీయ ప్రముఖులు జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. జైలుకి వెళ్ళే అవకాశం. అవునండి. అంటే చెప్పుకోదగినటువంటి ఆయా రాష్ట్రాల్లో ప్రముఖంగా చెప్పుకోబడేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు ఫామ్ అవటం, లేదా లీగల్గా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం, మరి కొంతమంది ప్రత్యేకించి జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక నాయకులు, వారి పేరు మనం ఇప్పుడు డిస్కస్ చేయకూడదు, వ్యక్తిగతంగా వారికి ఇబ్బంది అనిపిస్తుంది, వారికి నేను వ్యక్తిగతంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, వారికి కొంత ప్రాణగండం కూడా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇక ఆర్థికపరమైన విషయాలు కనుక తీసుకున్నట్లయితే గతంతో పోలిస్తే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంచెం రాష్ట్రం అనేది, ప్రభుత్వం అనేది కొంచెం ఒత్తిడిలు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఆంధ్ర పరంగా తీసుకున్నట్లయితే రాజకీయంగా పెరుమార్పులు అనేవి రాబోతున్నాయి. ఎన్నడూ చూడని విధంగా ప్రజలు కొన్ని ఫలితాలను చూడబోతున్నారు. ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో పశ్చిమ భాగాలైనటువంటి కొన్ని జిల్లాల్లో కొన్ని అలజడులు పెరిగే అవకాశం ఉంటుంది, కొన్ని గొడవలు దారితీసే అవకాశం ఉంటుంది, రాజకీయ పరంగా కొన్ని వివాదాలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆంధ్రాలో అంటే కొన్ని పశ్చిమ జిల్లాల్లో ఈ విధంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఇంకా ఎలాంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉందని అంశంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలని ఆంధ్ర రాష్ట్రంగా తీసుకున్నట్లయితే ఆంధ్రాలో ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని పెను మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మొదట్లో కొంచెం ఈ రీసెంట్గా మీరు గమనించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి దాని గురించి పెద్ద ఇష్యూ అనేది జరిగింది. దాని గురించి నిర్ణయాలు తీసుకునే క్రమంలో కొన్ని సంచలనాలు అనేవి చోటు చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు. అలాగనే ఆర్థికపరమైనటువంటి పాలసీస్ కానివ్వండి, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, వాటి విషయంలో కొంచెం చెప్పుకోదగినటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ద్వితీయార్థంలో అనుకూలమైన మార్పులుగా పరిగణించే అవకాశం ఉందన్నమాట. సార్ ఇంకోటి నార్మల్గా ఏంటంటే చాలా ఉంటాయి. ఇప్పుడు పంచగ్రహ కూటమి ఎలా ఉందో, లేకపోతే తృతీయ గ్రహ కూటమి ఉంటుంది, చతుర్థ షష్ఠి గ్రహ కూటమి కూడా మేము విన్నాం. ఇవన్నిటితో పోలిస్తే పంచగ్రహ కూటమి ఎందుకు అంత ఏమంటారు, ఈవెన్ 12 years తర్వాత, అంటే 12 సంవత్సరాల తర్వాత ఇది పంచగ్రహ కూటమి అనేది రాబోతుంది, లేకపోతే ఎవ్రీ 12 yearsకి ఇలానే వస్తుందా? 12 yearsకి వస్తుందా? వస్తే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అంటే ఏది మంచి గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి మంచిదా, లేకపోతే పంచగ్రహ కూటమి చెడ్డదా, లేకపోతే షష్టగ్రహ కూటమి ప్రమాదకరమైందా, లేక షష్టగ్రహ కూటమి ప్రమాదకరమైందని అంశం తీసుకున్నట్లయితే ప్రత్యేకించి పంచగ్రహ కూటమి చెడ్డదో ఇంకో గ్రహ కూటమి మంచిదో ఇలా చెప్పలేమండి. ఆ కూటములు ఏ గ్రహాల యొక్క కలయిక వలన ఆ కూటమి అనేది ఏర్పడుతున్న దాన్ని బట్టి ఫలితాలనే ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు బృహస్పతి, బుధుడు, రవి, చంద్రుడు, శుక్రుడు వీళ్ళ వలన పంచగ్రహ కూటమి అనేది ఏర్పడింది. ఇది ఎక్కడ ఏర్పడింది? వృషభ రాశిలో ఏర్పడింది. ఈ వృషభ రాశిలో ఏర్పడడం ద్వారా అసలు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి యూనివర్సల్ గానే తీసుకున్నట్లయితే వ్యక్తుల్లో ఒక బాధ్యత అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అలాగనే గతంలో విద్యాపరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నవారు, ఆటంకాలు ఎదుర్కొన్నవారు ఈసారి మెజారిటీ % విద్యాపరమైన విషయాల్లో ఆసక్తి పెంచుకొని మరలా విద్యను ప్రారంభించే అవకాశాలు ఉంటాయి, పునఃప్రారంభించే అవకాశాలు ఉంటాయి. గతంలో కొంతమందికి ఎవరికైతే భూపరమైన విషయాలు వివాదాలు ఎదుర్కొంటున్నారో అవి తొలగిపోయి మరలా సవ్య మార్గంలో వారు ఆ భూముల విషయంలో లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగనే మీరు కనుక ఏ విషయం ఇంకా పాజిటివ్ జరిగే అవకాశం ఉందని కనుక తీసుకున్నట్లయితే ఎవరైతే మీరు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నారో ఆ ఆధ్యాత్మిక రంగం ఏదైతే ఉందో అది కొంత వివాదాల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక రంగంలో ఉండే కొంతమంది ప్రముఖుల యొక్క పేరు అనేది ఆయా మీడియాలో రావడం ద్వారా వారు కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అంటే కొంచెం వాళ్ళ యొక్క ప్రతిష్టకి మసకబారే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉండే కొంతమంది వ్యక్తులు అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, టీచింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈ అకల్ట్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, కొంత ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగనే మీరు గమనించినట్లయితే ఫుడ్ అండ్ బెవరేజ్ అంటే హోటల్ కానివ్వండి, అలాగే నివాసానికి సంబంధించినటువంటి ఈ హోటల్ విభాగం కానీ, రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయని చెప్పుకోవచ్చు అనమాట. ఆర్థిక పరంగా అయినటువంటి ముఖ్యంగా గోల్డ్ కనుక తీసుకున్నారనుకోండి, మీరు ఎవరు ఊహించిన విధంగా రేట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. పెరిగే అవకాశం ఈ మధ్యకాలం తీసుకుంటే ఆల్ ఆఫ్ సడన్ మ్యాటర్ ఆఫ్ 4-5 monthsలోనే నియర్లీ 5.5 lakh నుంచి
6 లక్షల పైచలకి ఏదో పెరిగినట్టుగా విన్నాను నేను. కరెక్ట్గా నాకు అవగాహన లేదు. బహుశా 6 లక్షల పైచలకే వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నేను. అంటే ప్యూర్ గోల్డ్ కనుక తీసుకున్నట్లయితే. ఆ మధ్య పేపర్లో చూసినప్పుడు 7 లక్షలు రియల్లో చూశాను. మరి తర్వాత పెరుగుతూనే ఉంది తర్వాత మళ్ళీ 7.50 దాకా పోయి తగ్గినట్టు. ఎగ్జాక్ట్ నంబర్ తెలియదుగా న్యూమరికల్గా బాగా పెరిగిందని చెప్పి విన్నాను నేను. సో ఆ రకంగా గోల్డ్లో కూడా బాగా రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా ఇక్కడ సూర్యుడు కనుక తీసుకున్నట్లయితే రాజకీయంగా కొంతమందికి కొత్త అవకాశాలు ఏర్పడతాయి. కొత్త అవకాశం ఎవరు ఊహించిన వ్యక్తులు ఆందోళనలో కూర్చోవడానికి అద్భుతమైన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే June 4th ఎలక్షన్స్ అవి చూడొచ్చా మనం? చూడొచ్చు ఖచ్చితంగా. ఇక మనం వ్యక్తిగతంగా తీసుకున్నట్లయితే ఈ పంచగ్రహ కూటమి వలన ముఖ్యంగా ఏ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా తీసుకున్నట్లయితే ముందుగా చెప్పుకోవాల్సింది మనం మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి వాహన గండాలు ఏర్పడటం కానీ, జారి పట్టడం కానీ, ఈ రకంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావడమే కాకుండా కొన్ని వివాదాలు ఎదుర్కొనే అవకాశం ఉండేది ఉందని చెప్పి. ఎప్పటి వరకు సార్ ఇది మాక్సిమం 6 months ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇంకా 6 నెలల వరకు? అవునండి. ఓకే. సో ఇది ఆల్మోస్ట్ జూన్ కాబట్టి మనం డిసెంబర్ లోపల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. ఈ 6 నెలలు ఏంటంటే వివాదాలు ఎదుర్కోవటం, అనవసరం వివాదాలు ఎదుర్కోవడం, లేకపోతే వాహన గండాలు, లేక జారి పట్టడం, లేక ఆరోగ్య భంగాలు ఏర్పడటం, ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. అలాగనే రెండోది కనుక తీసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి పొరపాటున ఎవరికైనా డబ్బు ఇస్తే అది స్టక్ అయిపోవటం, లేక ఆర్థికపరమైన విషయాలు ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేస్తే అది బ్లాక్ అవ్వటం, ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మేషరాశి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండోది వచ్చేసి వృశ్చిక రాశి వారు. వీరు ఒక మంచి ఎక్స్పెక్టేషన్ తోటి, ఒక మంచి విజనరీ తోటి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. ప్రారంభంలో బాగున్నప్పటికి కూడా కొంత దూరం పోయిన తర్వాత స్టక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ కారణం నుంచి మానసికంగా బాగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ మేషరాశి వారు, 2 వృషభ రాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. వృశ్చిక రాశి వారు, వృషభ రాశి, మేషరాశి వారు, వృశ్చిక రాశి వారు. తెలుగు బొమ్మ ఉంటుంది కదా, ఆ రాశి వారు స్కార్పియో అంటారు. ఈ రాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగనే దీంతో పోల్చి కొంచెం తక్కువ ఎఫెక్ట్ వృషభ కన్యా రాశి వారికి ఉంటుంది. వృషభ రాశి కన్యా రాశి వారికి కొంచెం తక్కువ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. వీళ్ళతో పోలిస్తే వీళ్ళకన్నా ఇంకా తక్కువ ఎఫెక్ట్ ఎవరికి ఉంటుందని అంశం కనుక తీసుకున్నట్లయితే మీన రాశి వారికి అని చెప్పుకోవచ్చు. వీరు కొంచెం అగ్రెసివ్గా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు, బట్ కొన్ని క్రమంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మానసికపరమైన విషయాల్లో, అలాగే ఆహారపరమైన విషయాల్లో, అలాగే రిలేషన్స్ విషయంలో మీన రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పంచగ్రహ కూటమి వల్ల సమాజంలో కొంచెం భక్తి అనేది తగ్గే అవకాశం ఉంది. కమర్షియల్గా సమాజం లీడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ అనేది ఒక 6 నెలల వరకు ఉండే అవకాశం ఉందన్నమాట. ఇక కన్యా రాశి వారు కనుక తీసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారు గతంతో పోలిస్తే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించే అవకాశం ఉంటుంది. గతంతో పోలిస్తే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అలాగనే మీరు కనుక విద్యార్థులు కనుక ఉన్నట్లయితే కొత్తగా మళ్ళీ ఇన్వాల్వ్ అవుతారు. అన్నిటికి మించి కొంచెం రీసెర్చ్ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి తద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించే అవకాశం ఉంటుంది. ఒకవేళ సినిమా రంగంలో కనుక ఉన్నవారైతే ఈ కన్యా రాశి వారు కానివ్వండి, అలాగే తులా రాశి వారు కానివ్వండి, వీళ్ళకి చాలా అద్భుతమైన రిజల్ట్ రాకపోతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఉన్న రాశి వాళ్ళందరికీ చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళవి కూడా చెప్తే అసలు రైట్ అండి. ఇక్కడ వృషభ రాశి కనుక తీసుకున్నట్లయితే ఈ వృషభ రాశిలో ఈ పంచగ్రహ కూటమి అనేది ఏర్పడింది కాబట్టి వీరు బేసికల్ గా గతంతో పోలిస్తే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఫీల్ అవుతారు. అలాగే ఒక మెంటల్లీ ఎన్లైట్మెంట్, నాలెడ్జ్ పరంగా ఒక ఎన్లైట్మెంట్ కలిగినట్టుగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో వీరు కొంత ప్రారంభంలో మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయండి. సో శుభరాశి వారు మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ మోసపోయిన తర్వాత లేదా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన తర్వాత అక్కడ దాకా పోయిన తర్వాత వీళ్ళకి ఎన్లైన్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. తర్వాత మీరు గమనించినట్లయితే ప్రత్యేకించి విద్యార్థులు కనుక తీసుకున్నట్లయితే ఇది చాలా చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకి. అలాగే కెరీర్ రంగంలో ఉండే వాళ్ళకి మాత్రం ఇది కొంచెం గడ్డు పరిస్థితిని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కెరీర్లో అంటే వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి కొంచెం స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగనే వైవాహిక జీవితం, వివాహం కోసం ప్రయత్నించే వారు ఎవరైతే ఉన్నారో ఈ పంచగ్రహ కూటమి కారణం చేత కొంచెం ఈ 6 నెలలు అనేది కొంచెం ముఖ్యంగా అన్నిటికి మించి ఒక 3 నెలల పాటు అలాగూ మనకి ముహూర్తాలు కూడా లేవు కాబట్టి ఈ సమయంలో వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చేస్తే మంచిదండి. అలాగనే మీరు గమనించినట్లయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి గొంతు ముక్కు సంబంధించిన అంటే రెస్పిరేటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది వృషభ రాశి వారికి. అలాగే కన్యా రాశి వారికి కూడా అవకాశం ఉంది. ఓకే అండి.
ఆ తర్వాత తీసుకున్నట్లయితే మిథున రాశి. ఈ మిథున రాశి వారికి కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వారి యొక్క నెట్వర్క్ బాగా పెరిగే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే కెరీర్ పరంగా బాగా అద్భుతమైన రీతిలో వీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. పాస్ట్ తో పోలిస్తే. అవునండి. అయితే ఇక్కడ గృహంలో కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు. ఇంట్లో సమస్యలు. అవునండి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న కెరియర్ బాగుంటుంది అని ఇంట్లో చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ ఇంట్లో సమస్యలు మాత్రం వస్తాయి. చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. మిథున రాశి వాళ్ళకి. మిథున రాశి వారికి. ఓకే. కర్కాటక రాశి వారికి కనుక తీసుకున్నట్లయితే వీరు గతంతో పోలిస్తే చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అయితే ఒక ధైర్యంగా ముందుకు అడుగు వేసే క్రమంలో కొంచెం సంకోచించే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరు కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా విద్యార్థుల పరంగా తీసుకున్నట్లయితే వీరికి ఏదో చేయాలని చెప్పి అనుకుంటారు. తీరా ఆ టైం వచ్చినప్పుడు మాత్రం కాన్సన్ట్రేట్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కర్కాటక రాశి సంబంధించిన విద్యార్థులకి ఇది కొంచెం గడ్డుకాలంగా చెప్పుకోవచ్చు. రాబోయే 6 మాసాలు. ఈ 6 మాసాలు వీరు కొంచెం మెడిటేషన్ లాంటివి చేస్తే కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంకా అవకాశం ఉన్నట్లయితే శరీరానికి చెమట పట్టే విధంగా రోజు కనీసం ఒక 20-30 నిమిషాలు అథవా ఒక 15 నిమిషాలు శారీరక శ్రమ చేయటం, అది ఎక్సర్సైజ్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు, చేయడం ద్వారా వారు కాన్సన్ట్రేషన్ అనేది పెంచుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే కర్కాటక రాశి సంబంధించినటువంటి యూజీ పీజీ చేసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా కొంచెం దూరంగా ఉంటే కొంచెం బాగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ కావడం ద్వారా ఈ కర్కాటక రాశి వారు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది యూజీ పీజీ చేసే విద్యార్థులు. సో కెరీర్ పరంగా వీరికి చాలా బాగుంటుంది. అట్లా ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. సింహరాశి కనుక తీసుకున్నట్లయితే ఈ సింహరాశి వారు చాలా మీరు గమనించిన కెరీర్ పరమైన విషయాల్లోనూ ఆర్థికపరమైన విషయాల్లోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వీరు చేసే ప్రతి నిర్ణయంలో కూడా ప్రారంభంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ద్వితీయార్థంలో ఇబ్బంది ఆరంభసూరులుగా మారే అవకాశం ఉంది. ఫస్ట్ సక్సెస్ ఉన్న తర్వాత మాత్రం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. అవునండి. సో ఈ కారణం చేత వీరు కొంచెం వైరాగ్యానికి గురవటం లేదా ఆధ్యాత్మిక దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారండి. వాస్తవానికి సింహరాశి వారు ఏ కార్యక్రమం అయినా సరే ఏదైనా ఇబ్బందిగా జరుగుతూ ఉన్నట్లయితే ఈ పంచగ్రహ కూటమి కారణం చేత వారు ఏం చేస్తే బాగుంటుందంటే ఈ 6 మాసాలకు కూడా దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయానికి నిత్యం వెళ్తూ రావడం కారణం చేత లేక ఆధ్యాత్మిక రంగానికి లేక ఆధ్యాత్మిక దగ్గరగా ఉండడం ద్వారా లేక దేవుడికి దగ్గరగా ఉండడం ద్వారా వారి సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. వారు తలపెట్టిన కార్యక్రమాల్లో విజయాలు లభించే అవకాశం నుంచి చెప్పుకోవచ్చు. తర్వాత తులారాశి కనుక తీసుకున్నట్లయితే ఈ తులారాశి వారికి భగవంతుడు ఇది ఒక గొప్ప అవకాశం ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఈ దీని వలన పంచగ్రహ కూటమి. అవునండి. ఎందుకంటే తులారాశి కనుక తీసుకున్నట్లయితే వెనకొచ్చేసి మీకు కన్యలో కేతు ఉన్నాడండి. పైన కనుక తీసుకుంటే వృషభంలో గురువు, బుధుడది రెట్రో అయి ఉన్నారు, తర్వాత చంద్రుడు, తర్వాత శుక్ర రవులు అనే వాళ్ళు ఉన్నారండి. కుంభంలో వచ్చేసి శని ఉన్నాడు, తర్వాత మీనంలో కనుక తీసుకుంటే మీరు గమనించవచ్చు రాహు ఉన్నాడు. సో ఈ ప్లానెటరీ పొజిషన్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ పంచమంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ తులారాశికి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడండి. ముఖ్యంగా పైగా రాజయోగకారకుడు కూడా కదా. సో ఇక్కడ ఉండడం కారణం చేత ముఖ్యంగా ఈ తులారాశి వారికి సంఘంలో అంతకు ముందుతో పోలిస్తే మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగనే వీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా సక్సెస్ అవుతారు. అలాగనే ఆర్థికపరమైన విషయాల్లో మంచి మేలుకొలుపుగా ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. వీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా విజయాన్ని ఇస్తుంది. అయితే ఏ విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని అంశంగా తీసుకున్నట్లయితే వీరికి ముఖ్యంగా ఈ ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నేను అదే అడుగుదాం అనుకుంటా సార్. చాలా మంది పంచగ్రహ కూటమి అంటే ఏంటంటే లాంగ్ జర్నీలు చేయొద్దు, ఊర్ల ప్రయాణం ఎక్కువ చేయొద్దు, చేస్తే ఏంటంటే ఈవెన్ యాక్సిడెంట్స్ లాంగ్ జర్నీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేను ఎవరికి అడ్వైజ్ ఇస్తానంటే ఫస్ట్ ఏరీస్ అంటే మేష రాశి వారికి ఇస్తానండి. ఆ తర్వాత తులారాశి వారికి ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పంటారు. మేషరాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు. అవునండి. ఓకే. ఈ పంచగ్రహ తులారాశి వారికి ఏంటంటే చికాకులు ఇబ్బందులు ఉంటాయి. మేషరాశి వారికి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చెప్పుకోవచ్చు. తర్వాత వృశ్చిక రాశి గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ధనురాశి కనుక తీసుకున్నట్లయితే ఈ ధనురాశి వారికి భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడేమో అన్నట్టుగా ఉంటుంది. వీరు గతంతో పోలిస్తే చాలా అగ్రెసివ్గా ఆయా రంగాల్లో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా విద్యార్థులకి తమకు సంబంధించిన విషయాల్లో మంచి క్లారిటీ వస్తుంది. వాళ్ళు మంచి అనుకూలమైన ఫలితాల వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. కెరీర్లో ప్రయత్నించే వారికి ఒక నూతన మార్గాలు డోర్లు ఓపెన్ అవుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఒక మంచి నెట్వర్క్ అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మీరు ఒక ఇన్నోవేటివ్ వేలో ముందుకు వెళ్ళడానికి ఇది ఒక అనుకూలమైన సమయంగా భావించవచ్చు అనమాట. ఓకే. అలాగే మకర రాశి కనుక తీసుకున్నట్లయితే ఈ మకర రాశి వారికి
అంతకు ముందుతో పోలిస్తే లైఫ్ అనేది కొంచెం ప్రోగ్రెసివ్ వేలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఉమ్. అయితే ప్రతి విషయంలో కూడా వీరు కొంత ఊగిసలాడే స్వభావాన్ని కలిగి ఉంటారు అంటే ఈ పంచగ్రహ కూటమి కారణం చేత. అంటే ఏంటంటే కన్ఫ్యూజింగ్ కండిషన్. కన్ఫ్యూజింగ్ కండిషన్ నిర్ణయాలు. నిర్ణయం మనం కుడివైపు వెళ్దాం ఎడమవైపు వెళ్దాం, ఉమ్. ముందుగా ఈ నిర్ణయం తీసుకుందాం ఆ నిర్ణయం తీసుకుందాం ఊగిసలాడే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇలాంటి సమయంలో వీరు ఏంటంటే ఒక ఆత్మీయులు లేదా కుటుంబ సభ్యుల యొక్క సహకారం తీసుకోవడం ద్వారా ఒక క్విక్ డెసిషన్ మేకింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో జనరల్ గా ఈ మకర రాశి వారు గత కొంతకాలం నుంచి కనుక తీసుకున్నట్లయితే వారి యొక్క వ్యక్తిగతమైన జీవితంలో క్విక్ గా డెసిషన్ మేకింగ్ చేసిన ప్రతిసారి సక్సెస్ అవుతూ వచ్చారు. ఎప్పుడైతే నిర్ణయం తీసుకోవడానికి సమయం తీసుకున్న ప్రతిసారి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ వచ్చారని చెప్పుకోవచ్చు. ఓకే. సో కాబట్టి ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం తీసుకోవడం ద్వారా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది. ఇక కుంభరాశి వారి కనుక తీసుకున్నట్లయితే వీరికి అంత ముందుతో పోలిస్తే చేసే ప్రతి పని విషయంలో కూడా కొంత ప్రెజర్ అనేది పెరుగుతుందండి. ఈ గతంతో పోలిస్తే ఈ ప్రెజర్ పెరగడం కారణం చేత ఏమవుతుందంటే అరే కొంచెం ఈ మధ్య హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తా అని చెప్పి అనుకుంటారు. వర్క్ హార్డ్గా చేయట్లేదు, చేసే ప్రతి పని హార్డ్గా మారుతుంది. ఈ కారణం చేత కొంచెం ఒత్తిడి వర్క్ ప్రెజర్ అనేది పెరిగే అవకాశం ఉందిగా చెప్పుకోవచ్చు. విద్యార్థులుగా తీసుకున్నట్లయితే హోంవర్క్లు పెండింగ్ పెట్టడం, రేపు చదువుదామని చెప్పి పోస్ట్పోన్ చేసుకుంటూ ఈజీగా మారటం ఇలాంటి జరిగే అవకాశం ఉంది. సో రిలేషన్ పరంగా తీసుకున్నట్లయితే అంత చెప్పుదగిన నెగిటివ్ రిజల్ట్ అయితే రాకపోవచ్చు అండి. కెరీర్ పరంగా తీసుకున్నట్లయితే కొంచెం వీరు బాగా కష్టపడాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగనే మీనరాశి కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా వీరు పొట్టకు సంబంధించిన పాదాలకు సంబంధించిన విషయాల్లో ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి కారణం చేత బహుశా మీనరాశి వారికి కొంత విటమిన్ డెఫిషియన్సీ రావటం, అలాగనే ఇస్నోఫీలియా లాంటి డిసీజ్ అంటే మన నిద్రలేమి అంటారు కదా, అలాంటివి రావటం ఇలాంటి జరిగే అవకాశం ఉందండి. సో ఈ అందరికి ఓవరాల్గా ఈ రాశి వారికి ఇచ్చేస్తే బాగుంటుంది అనే దానికన్నా అందరికి ఉపయోగపడేటువంటి ఒక రెమెడీ చెప్పాలి అని అంటే నేను దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి మందిరానికి వెళ్ళి అక్కడ అర్చనాది కార్యక్రమాలు చేసుకోవటం, కనీసం అక్కడ పోయి ఒక గరిక అంటారు, చిన్న గడ్డి పొరక, అక్కడ గడ్డి పూసని గరిక అంటారు, దూర్వాంకము అంటారు. దుర్వాంకాన్ని లేక గరికని విఘ్నేశ్వరుడు సమర్పించి ఒక 5 గుంజీలు తీసి నమస్కారం చేసుకోవడం వచ్చేస్తే చాలా బాగుంటుంది. కొంతమందికి ఆ విఘ్నేశ్వరుడు దేవాలయం దగ్గరలో ఉండకపోవచ్చు, అలాంటి వారు ఏం చేయాలి, ఇంట్లోనే మీ పూజా మందిరంలో నమస్కారం చేసుకొని విఘ్నేశ్వరుడు యొక్క ఒక మంత్రం ఏదైనా ఉంటే చెప్పుకొని లేక శ్లోకం చెప్పుకొని మీరు 11 గుంజీలు కనుక రోజు కనుక తీసినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అవకాశం ఉన్నారు మెడిటేషన్ కనీసం 5 నుంచి 10 నిమిషాలు చేయగలిగితే రోజు ఇది చాలా ఉన్నతమైన ఫలితాల వైపు దాదీసే అవకాశం ఉందిగా చెప్పుకోవచ్చు. ఓకే సార్, అన్ని రాశుల వారిగా చెప్పారు కదా, బట్ క్లైమేట్ అంటే ఏంటంటే వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే గతంలో వచ్చినటువంటి మనకు అతిపెద్ద సమస్య కోవిడ్ అనేది ఒక పెద్ద సమస్య మారింది. అది ఒక డిసీజ్ వచ్చి ఈవెన్ ప్రపంచాన్నే ఊపేసింది అనమాట. సో అలాంటి పరిణామాలు ఏమన్నా ఈ పంచగ్రహ కూటమి ద్వారా ఏమన్నా మనం ఫేస్ చేసే ఛాన్సెస్ ఏమన్నా? పంచగ్రహ కూటమి వలన ఇన్స్టెంట్ గా సమస్య వస్తుందని చెప్పి నేను అనుకోవటం లేదు, కానీ ఇక్కడ శకట యోగం అని చెప్పి ఒకటి అంటారండి. వృషభంలో 17 డిగ్రీల దగ్గర కనుక ఏదైనా విచ్ఛేదం కనుక జరిగినట్లయితే అది పెను మార్పులకు దారితీయడానికి అవకాశం ఉంది. ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే జీవకారకుడైన బృహస్పతి, బుధుడు, చంద్రుడు, రవి, శుక్రులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఫామ్ అయ్యారు. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు అంటే అది ఎదమెద్దంగా ఇప్పుడు రాకపోవచ్చు అండి. ప్రాబబ్లీ ఒక 6 మాసాల తర్వాత ఇంకా చెప్పాలంటే రేపు ఇంకొక నెలన్నర తర్వాత కొన్ని ప్లానెట్స్ ముఖ్యంగా శని భగవానుడు రిటర్ అయ్యే అవకాశం ఉందండి. 14, 15, 16, 17 జూలై 17 తారీఖు తర్వాత జూలై 17 తర్వాత కొన్ని ప్రదేశాల్లో ఒక వింత వైరస్ అనేది ప్రబలే అవకాశం ఉంటుంది, కానీ అది అంత పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది. కానీ 6 మాసాల తర్వాత అంటే సుమారుగా నవంబర్, డిసెంబర్ క్రాస్ అయిన తర్వాత ఇంకొక 6 నెలల లోపల నెక్స్ట్ ఇయర్ 6 నెలల లోపల కనుక తీసుకుంటే ఈ సమయంలో కొంచెం అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఈ అంటువ్యాధులన్నీ కూడా రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి లేదా ఈఎన్టీ రిలేటెడ్గా మాత్రమే ఉంటుంది. ఈఎన్టీలో కూడా చెవులు, ముక్కు, నోరు, గొంతు అని తీసుకున్నట్లయితే నేనైతే బలంగా నమ్ముతున్న గొంతుకు సంబంధించిన సమస్యలు ప్రబలే అవకాశం ఉందని చెప్పి నమ్ముతున్నానండి. అంటే ఈ గొంతు అనేది ఏంటిది, రెస్పిరేటరీ రిలేటెడ్ కదా. అంటే మీరు ఒక ఫ్లూ అనుకోండి, అదేదో అంటున్నారు బర్డ్ ఫ్లూ ఏదో అంటున్నారు,
సో దాని రిలేటెడ్గా ఏదైనా ఉండొచ్చేమో అని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఒక వైరస్ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ముఖ్యంగా రెస్పిరేటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రబలే అవకాశం ఉంది. ఒక కొత్త వైరస్ అనేది ప్రజలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏ విధంగా మనం గతంలో దాన్ని ఏమంటారు, ఒక కరోనాలో మనం బయటకు రాకుండా ఒక హౌస్ అరెస్ట్ లాగా ఉండిపోయే పరిస్థితి, దాన్ని దాటుకొని వచ్చాం, అలాంటి వ్యాధిని దాటుకొని వచ్చాము. అలా క్వారంటైన్ అంత హారిబుల్ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ పీపుల్లో కొంత ఇమ్యూనిటీ పవర్ తగ్గటం, అలాగే రెస్పిరేటరీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయటం ఇలాంటి జరిగే అవకాశం ఉంది. వైరస్ అనేది కొంత ప్రబలే అవకాశం ఉంది. మన గతంలో ఉన్నంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. కరోనా చూసాం కాబట్టి ఇంకా అంతకు మించి ఏది ఉండదు, దానికన్నా పెద్దది ఉండకపోవచ్చు కదా. అదే సార్, ఇంకోటి ఏంటంటే గర్భిణీ స్త్రీలు చాలా మంది ఏంటంటే ట్రావెల్ చేయడం, లేకపోతే ఏంటంటే వాళ్ళకు ఉండే డౌట్స్ ఉంటాయి. గర్భిణీ స్త్రీలు ఈవెన్ గ్రహణం పట్టినప్పుడు రావద్దు, ఇలాంటి డౌట్స్ కూడా చాలా మందికి ఉంటాయి. సో పంచగ్రహ కూటమి నడుస్తున్న సమయంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా, లేకపోతే అదనంగా వాళ్ళు ఇంకేమన్నా? గర్భిణీ స్త్రీలకి ప్రత్యేకమైన సూచనలు అయితే ఏం లేవండి. ఏం లేవు. మిగతా రాసులు చెప్పిన వారి రాశి ప్రకారం రాసుల ప్రకారం మనం కన్సల్ట్ చేస్తారు. ఇది గర్భిణీ స్త్రీలు అయితే న్యాచురల్ గా ప్రొజనీ కాకుండా ఆర్టిఫిషియల్ మెథడ్లో ఒక ఐవీఎఫ్ కానివ్వండి, ఇంకొక టెస్ట్ ట్యూబ్ కానీ ఈ రకంగా వెళ్ళే ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 6 నెలల పాటు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే గతంలో కరోనాలో నన్ను సంప్రదించిన కొంతమందికి కొంచెం పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పాను. ఎందుకంటే ఆ వైరస్ ఎఫెక్ట్ గర్భంలో ఉన్న పిండం మీద పడకూడదు కాబట్టి. సో ఆ రకంగా ఆర్టిఫిషియల్ మెథడ్స్ ద్వారా సంతానాన్ని పొందాలని చెప్పనుకున్న వాళ్ళు ఎవరైతే ఒక 6 నెలల పాటు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచి సూచన. ఇది నా అడ్వైస్ అండి. ఓకే. సో అంటే గర్భిణీ వీళ్ళకు నార్మల్గా పెద్ద ఆంక్షలు ఏం లేవు. మహా అయితే ట్రావెల్ చేయడానికి ఒక 2 రాశుల వరకే ఇబ్బంది అనుకోండి, మేషరాశి వారికి అండ్ నెక్స్ట్ తులారాశి వారికి. సో మిగతా వాళ్ళంతా ఓకే, చక్కగా ప్రయాణాలు చేయొచ్చు, అన్ని తినొచ్చు, చక్కగా హాయిగా అంతకు ముందులాగే ఉండొచ్చు. ఇటువంటి మేజర్ ప్రికాషన్స్ ఏం అవసరం లేదు. ఫైనల్ గా పంచగ్రహ కూటమి గురించి మీ మాటల్లో జనాలకి ఉన్న అపోహల గురించి మీరేం చెప్తారు? పంచగ్రహ కూటమి గురించి మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అది ఎప్పటిలాగానే మామూలు గ్రహ కూటమిగా నేను కన్సల్ట్ చేస్తాను. అయితే కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మేషరాశి వారు, తులారాశి వారు ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వృషభ రాశి వారు కనుక తీసుకున్నట్లయితే ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం ప్రికాషన్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. కర్కాటక రాశి వారు మాత్రం చాలా అలర్ట్గా ఉండాలి. ఇలా మనం అన్ని కూడా డిస్కస్ చేసుకున్నామండి. మీ అమూల్యమైన సలహాలను, సూచనలు మన కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అడగగానే వచ్చి మాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు. సో మొత్తంగా ఫైనల్గా ఉన్న డౌట్స్ అన్నీ అయితే క్లియర్ చేసేందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మిమ్మల్ని కలిసినందుకు కూడా మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. చాలా మందికి ఏంటంటే చాలా డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ అన్నీ మీరు ఇంటర్వ్యూ ద్వారా అయితే క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.